హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కూడా ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఇదైతే బొబ్బస్కాయతో చేసిన వడలు అనమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా అనమాట. సో ఇదైతే పెద్దలు పిల్లలు కూడా తినొచ్చండి. సో ఇది మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అండ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? సో మా హస్బెండ్ అయితే ఒక వారం అయిందండి బొబ్బస్కాయ తీసుకొచ్చి, కానీ అది పండట్లేదు. సో నేనైతే ఇక్కడ హాఫ్ తీసుకున్నాను. సో ఇక్కడ కలర్ అనేది కొంచెం అక్కడక్కడ చేంజ్ అయింది, కానీ 1 వీక్ అయింది కదా, గడ్డిలో పెట్టి ఉంచాం, కానీ కలర్ అనేది చేంజ్ అయింది, కానీ చాలా అంటే చాలా పచ్చిగా ఉందన్నమాట. సో దీంతో నేను ఇప్పుడైతే టిక్కీస్ తయారు చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే దీన్ని నేను క్లీన్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసి ఇలాగా పేస్ట్లా చేసేసాను. మీరు కావాలంటే కోరుకోవచ్చు కూడా, కోరుకున్నా కూడా బాగుంటుంది. అండ్ తర్వాత ఇందులో ఏంటంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను. అండ్ తర్వాత కొంచెం కారం, మనం తినే దాన్ని బట్టి వేసుకోవాలండి, క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది కదా. సో నాకు అక్కడక్కడ ఏంటంటే పచ్చి ముక్కలు కొంచెం గట్టిగా ఉన్నాయి, ముక్కల వరకు తీసేసాను అనమాట, పైన పేస్ట్ అవ్వలేదు. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి పసుపు అనేది వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే పిల్లల కోసం అనమాట. సో పిల్లలు తింటారు కదా, అందుకోసం కొంచెం అనేది వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి, వేరుశనగ గుళ్ళు ఇలాగా వేపేసి పొడి చేశాను అనమాట. తర్వాత ఒక స్పూను చాట్ మసాలా వేసుకున్నాను. చాట్ మసాలా ఏంటంటే మనకి కొంచెం టేస్ట్ని పెంచడం కోసం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం చాట్ మసాలా వేసుకుంటే. లేదు అంటే కనుక కొంచెం మీరు గరం మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. చాట్ మసాలా లేని వాళ్ళు కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు అండి. సో తర్వాత దీన్ని అంతా కూడా బాగా కలిపేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా అందులో ఉండే వాటర్ అంతా కూడా కొంచెం బయటకు వస్తుందండి. సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం టిక్కీస్ అనేది బాగుంటాయి అన్నమాట. సో నేను ఇక్కడైతే వచ్చిన వాటర్ అంతా వంపేసాను, జస్ట్ కొంచెం ప్రెస్ చేస్తే కనుక మనకి సైడే వస్తుందన్నమాట. ఆ వాటర్ అంతా వంపేయాలి. అండ్ తర్వాత ఇక్కడ ఏంటంటే నేను శనగపిండి తీసుకున్నాను. శనగపిండి వచ్చేసరికి 3/4 కప్పు పట్టింది నాకు. చెప్పాను కదా, క్వాంటిటీని బట్టి ఉంటుందన్నమాట. నాకు పడ్డది ఎంత అనేది నేను క్లియర్గా చెప్తున్నాను. సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఇవన్నీ కూడా వేసుకోవాలి. మనకి టిక్కీస్లా తయారు చేయడానికి వీలుగా ఉందా లేదా అన్నట్లుగా అవ్వాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఒక అరకప్పు బియ్యం పిండి కలుపుకున్నాను. సో మనకి తగ్గట్టుగా అన్నమాట, మనకి చూసారా మనకి టిక్కీస్ తయారు చేయడానికి వీలుగా ఉందా, ఎంతవరకు వీలుగా ఉంది అన్నట్టుగా మనం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ కలుపుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక ప్లేట్లో నేను ఫస్ట్ ఆయిల్ అనేది రాసేసానండి. తర్వాత నేను కూడా హ్యాండ్కి కూడా కొంచెం ఆయిల్ రాసుకొని ఇలాగ ప్రెస్ చేసేసి టిక్కీస్లా తయారు చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. సో నేను ఇక్కడ చేసిన చిన్న పొరపాటు కూడా మీతో షేర్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే మనం పొరపాట్లు చేస్తాము అండ్ సర్దిద్దుకోవడంలో కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే కొంచెం టిక్కీస్ ఏంటంటే కొంచెం లావుగా, చూసారా, జస్ట్ లైట్ అని మరీ కాదు, కొంచెం లావుగా పెట్టాను అనమాట. సో దానివల్ల ఏమైందంటే మనకి ఆయిల్ అనేది నేను ముందుగానే పెట్టేసుకున్నాను. సో దానివల్ల కూడా ఆయిల్ వేయగానే నాకు కలర్ అనేది వెంటనే పైన కలర్ అనేది వచ్చేసింది అనమాట. సో చూపిస్తాను చూడండి, మీకు ఇక్కడే తెలుస్తుంది. సో ఇవన్నీ ఒక 5 కూడా వేసుకునే లోపు చూడండి మధ్యలోది ఎంత కలర్ వచ్చేసిందో. అంటే పైన బాగా వేగిపోయినట్టు కలర్ వచ్చింది, కానీ లోపలైతే ఉడకలేదండి. సో తర్వాత మళ్ళీ చూసారా ఇంకొంచెం బాగా ప్రెస్ చేశాను అనమాట. కొంచెం ఇక్కడ వచ్చేసరికి పల్చగా చేసి చూపిస్తున్నాను చూడండి. సో పల్చగా వేసిన తర్వాత మాత్రం ఎక్సలెంట్గా వచ్చాయి. సో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి, హెల్దీ కూడా. సో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి.